కడపలో ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని సంచలన ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉక్కు పరిశ్రమ కోసం ఇప్పుడు గోల చేస్తున్న నేతలే అప్పుడు అడ్డుకున్నారని విమర్శించారు. విజయవాడ జనసేన కార్యాలయంలో సిపిఐ రామకృష్ణతో తాజా రాజకీయ పరిణామాలు. వామపక్షాలతో కలిసి 3 వారాల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని జనసేన ప్రకటించారు. ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీడీపీపై పవన్ కళ్యాణ్ ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. పర్సెంటేజీలు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి లభిస్తుందని కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలు తనతో చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని జిందాల్ సంస్థ తనతో చెప్పిందని, కానీ రాష్ట్రంలో పరిస్థితి అనుకూలించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అసలు ఇలాంటి పరిస్థితులు రాకుండా పరిపాలన ఉంటుందని, సజావుగా ఉంటుందని నేను ఆశించాను. అలా జరగలేదు. క్వైట్ డిసప్పాయింటింగ్ ఉంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి నాకు అర్థం కాని ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ జిందాల్ కంపెనీ వాళ్ళు చాలా పరిపూర్ణంగా ఇచ్చారు. మేము స్టార్ట్ చేస్తామని చెప్పి ఆ రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇచ్చారు. ఇస్తే టీడీపీ గవర్నమెంట్లో ఉండే కొంతమంది ఎవరైతే గోల్ చేస్తున్నారో, కావాలని గోల్ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలమైన విధి విధానాలు లేవు కాబట్టి అప్పుడు ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఫ్యాక్టరీ రావాలని గోల్ చేస్తున్నారు. ఇవన్నీ అంటే వాళ్ళు ముందు వచ్చినప్పుడేమో వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు, వాళ్ళకి సంబంధంగా బెనిఫిట్ ఉంటేనే ఫ్యాక్టరీలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ద్వంద్వ విధానం ఉంది. అంటే అన్లెస్ మీకు లబ్ధి చెందితే తప్ప అక్కడ ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితుల్లో లేవు. ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాలని, కానీ ఇక్కడి ప్రభుత్వాలు ప్రజలను పీడించి దోచుకుంటున్నాయని విమర్శించారు పవన్. టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ప్రభుత్వం గవర్నెన్స్ని, అడ్మినిస్ట్రేషన్ని కానీ అక్కడ ఏదైతే డెవలప్మెంట్ ఉండాలో సహజంగా జరగడానికి, ఆ సజావుగా జరగడానికి అట్మాస్ఫియర్ కల్పించాలి తప్ప దాంట్లో భాగస్వామ్యం కోరుకోండి ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా దిగజారిపోయింది అనిపించింది. బిజినెస్ మెన్గా నేను ఇంక్లూడింగ్ మన లండన్లో కూడా వెళ్ళినప్పుడు అందరూ అడిగింది ఏంటంటే, ప్రభుత్వాలను ప్లాన్ చేసి మాకు వదిలేయమని చెప్పి మేము చేసుకుంటాం, అంతేగాని వచ్చి మాకు ఎంత పర్సంటేజ్లు ఇస్తారు, ఎంత షేర్లు ఇస్తారు, ఈ స్థాయికి మీ ప్రభుత్వాలు పడిపోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము మీ స్టేట్స్కి రాము అని చెప్పి నాకు మన లండన్లో కూడా చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు నాకే చెప్పారు. రాష్ట్రంలో జనసేనతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిపిఐ నేత రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడ జనసేన కార్యాలయంలో పవన్తో ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. 3 నెలల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. వామపక్షాలవి తనవి ఒకే ఆలోచన అన్న పవన్ తమతో ఎవరు కలిసి వస్తే వాళ్లతో వెళ్తామని తెలిపారు. నాకు ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంటే, అన్లెస్ కట్స్ వస్తే తప్ప, మీకు పర్సంటేజ్లు వస్తే తప్ప, ఇవన్నీ ఒక పెట్టుబడులకి దూరం వెళ్ళిపోయే పరిస్థితి తప్ప పెట్టుబడులను ఆహ్వానించే పరిస్థితి అయితే లేదు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది, విపరీతమైన డిఫరెన్స్ మన ఏమంటుందని ప్రాంతీయత విభేదాలు వస్తాయి. ఇవన్నీ ఇంకా కూర్చోబెట్టి అరాచకం ఉంటుంది తప్ప. అందుకని మేము ఇటు ఎక్కడో బలంగా మార్చాలనుకుంటున్నాం. మేము దీన్ని మా వంతు కృషి, సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా జనసేన కానీ మా వంతు కృషి, మా వంతు పోరాటం ఖచ్చితంగా చేస్తాం. కొత్త గవర్నెన్స్ని రాష్ట్రానికి, ప్రజలకి ఇవ్వాలని చెప్పి మేము బలంగా నిర్ణయించుకుని ఆ దిశగా మేము అడుగులేస్తాం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సిపిఐ రామకృష్ణ తెలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్ విభజన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తూ ఉంటే చేసిన తప్పుల్ని మళ్ళీ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పితే ఒక్క తప్పును కూడా పైగా సమర్థించుకుంటా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా పెట్టరేగిపోయింది, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని వస్తూ ఉంటే లేదు అది బాగుంది అని చెప్పారు, మళ్ళీ ఆ పాలసీని ఇప్పుడు మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయి చివరికి జన్మభూమి కమిటీలు మొదలుకొని జిల్లా అధికారుల స్థాయి వరకు అవినీతి, లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది. అందుకోసం ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలను కూడా మేము చర్చించుకొని ముందుకు పోవడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం మీద హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో 13 జిల్లాల నుంచి వచ్చిన అభిమాన సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అంతకుముందు జనసేన అధినేత గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో పర్యటించారు. కాజా వద్ద ఉన్న రామకృష్ణ వినుజియా ప్రాంగణంలో నిర్మిస్తున్న నిర్మాణాల స్థలాల్ని యజమానులతో కలిసి పరిశీలించారు.